కూటమి ప్రభుత్వం ఒక అసాధారణమైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సాధారణంగా ఇలాంటి మీడియా సమావేశాల్ని ఏదైనా తీవ్రమైన అంశం నడుస్తూ ఉన్నప్పుడు, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉన్నప్పుడు, మొత్తం ప్రజలందరి దృష్టి ఆకర్షించాలి, మనం చెప్పేది చాలా వేగంగా పబ్లిక్ లోనికి వెళ్ళాలి, తీవ్రంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఒక అసాధారణమైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈరోజు మీడియా సమావేశంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి నారా లోకేష్, పయ్యావుల కేశవ్, పార్థసారథి, సత్యకుమార్ వీళ్ళందరూ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారంటే ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక అసాధారణమైన అటెన్షన్ డ్రా చేయడానికి ట్రై చేశారు. అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు మాట్లాడారు. అయితే ఈ విషయాలు మళ్ళీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా కొద్దిగా సత్యదూరమైన అంశాలనే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ప్రస్తావించారు. దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మం గొప్పతనం గురించి కూడా వివరించే ప్రయత్నం చేశారు. అసలు హిందూ ధర్మం చాలా గొప్పది, హిందూ ధర్మంలో విడాకులు అనే ప్రసక్తే ఉండదు, భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకూడదని మన హిందూ మతం చెప్తుంది. అందుకే హిందూ మతంలో వివాహాలు స్వర్గంలో జరిగాయని చెప్తారు. అలాంటి వివాహాల్లో విడాకులు అన్న ప్రసక్తే ఉండకూడదు అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మనం ఎందుకు చిన్నప్పుడు అనుకుంటాం పెళ్లి అవుతానే, స్వర్గంలో జరిగింది పెళ్లి, విడాకులు కూడా కరెక్ట్ కాదు. అది హిందూ ధర్మం కాదా? కలిసి ఉండాలి భార్య భర్త పిల్లలు, ఇది హిందూ ధర్మం కాదా? ఈ విలువలు ఎక్కడున్నాయి? దీని మీద సహజంగానే నెటిజన్లు మళ్ళీ ట్రోలింగ్ మొదలు పెట్టారు. పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన 2 సార్లు విడాకులు ఇచ్చారు కదా అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది. అయితే ఏంటంటే ఎవరు చెప్పినా సరే గతంలో ఎలా ఉన్నా కూడా ఇప్పుడు మారిన పరిస్థితులకు తగ్గట్టు భార్యాభర్తల మధ్య పొసిగే పరిస్థితి లేనప్పుడు, విభేదాలు తీవ్రమైనప్పుడు విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు స్వేచ్ఛగా బతికే హక్కు ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో విడాకులు అన్నవి కరెక్ట్ కాదు అనడం కూడా కరెక్ట్ కాదు. విడాకులు తీసుకున్నంత మాత్రాన హిందూ మతం గొప్పదనం తగ్గిపోతుందని కూడా చెప్పడానికి లేదు. వ్యక్తుల మధ్య కలిసి జీవించలేని పరిస్థితులు ఉన్నప్పుడు విడాకులు తీసుకోవచ్చు. అయితే అన్నిటికి మించి అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒక విషయాన్ని మళ్ళీ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు. అదేంటంటే వైఎస్ఆర్ హయాంలో 7 కొండల్ని 2 కొండలుగా అన్నారు అన్న వ్యాఖ్యను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు కూడా దాని వల్ల ఆయన మాట్లాడేప్పుడు ప్రస్తావిస్తూ 7 కొండల్ని 2 కొండలు అంటే నేనే అడ్డుపడ్డాను అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇది పూర్తిగా కొన్ని దశాబ్దాలుగా వైసీపీకి, వైఎస్ఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఒక పచ్చి అబద్ధం అనే చెప్పాలి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు జయచంద్ర నాయుడు అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. తిరుమలలో, ఇప్పుడు శ్రీవారు ఉన్న తిరుమలలో కూడా అక్కడ కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి, అది కూడా ఒక గ్రామమే అంటూ హైకోర్టుకు వెళ్లారు. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం అంగీకరించలేదు. తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కూడా ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఇంకా అక్కడ మంచి ఆధ్యాత్మిక వాతావరణం అంతా చెడిపోతుంది, కాబట్టి మేము సహించము అని చెప్తూ అధికారికంగా ఒక జీవో ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, మొత్తం వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ఎన్నికలు నిర్వహించకూడదు, ఎన్నికల సమావేశాలు పెట్టకూడదు, ర్యాలీలు, సమావేశాలు అన్నింటినీ నిషేధం విధిస్తూ ఒక జీవో ఇచ్చారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో. అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఈ జీవో ఇవ్వడానికి ఉద్దేశం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి పరిధి ఇది, 7 కొండల పరిధి ఇది అని నిర్ణయించడం కోసం కాదు. అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతినకుండా 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ఎన్నికలు నిర్వహించకూడదు, రాజకీయ సమావేశాలు నిర్వహించకూడదు అని ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడడం కోసం వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ జీవో ఇచ్చింది. వెంటనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు దీని మీద పెద్ద ఎత్తున వివాదం చేసేశారు. వైఎస్ఆర్ 7 కొండల్ని 2 కొండలకు కుదించేశారు అంటూ. కానీ వైఎస్ఆర్ ఆ రోజు జీవో ఇచ్చిన దానికి ప్రాతిపదికన కూడా ఏంటి అంటే, 77లోనే ఈ 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిని 1975లోనే అప్పటి ప్రభుత్వమే నిర్ణయించింది. సరే, అప్పుడు ప్రభుత్వం సంగతి వదిలివేస్తే, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రబాబు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చెల్లా కొండయ్య కమిటీ అని వేశారు. ఆ చెల్లా కొండయ్య కమిటీ కూడా ఈ తిరుమల పరిధి 27.5 చదరపు కిలోమీటర్లేని అధికారికంగా ధృవీకరించింది. గత జీవోలు ఉన్నాయి. ఆ జీవోల ఆధారంగా ఈ పరిధిలో ఎన్నికలు కానీ, రాజకీయ సమావేశాలు కానీ నిర్వహించడానికి వీల్లేదని వైఎస్ఆర్ ప్రభుత్వం ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడడం కోసం ఒక సదుద్దేశంతో ఒక జీవో ఇస్తే, దాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున వివాదం చేశారు. దాంతో స్వామీజీలు కూడా వచ్చారు. స్వామీజీలు స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్ని కలిశారు. ఆందోళన వ్యక్తం చేస్తే, మేము ఇచ్చిన ఉద్దేశం ఇది, జీవో ఉద్దేశం ఇది, 7 కొండల పరిధి నిర్ణయించేందుకు కాదు, రాజకీయ సమావేశాలను అడ్డుకోవడానికి మేము ఇచ్చామన్నప్పుడు స్వామీజీలంతా అడిగారు, సరే మరి ఇప్పుడైనా మీరు అధికారికంగా 7 కొండల్ని శ్రీవారికి చెందుతాయని ధృవీకరించండి అన్నప్పుడు అప్పటికప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ లో తీర్మానం చేసింది. ఏకంగా 332 చదరపు కిలోమీటర్లు. అప్పటి వరకు ఎన్టీఆర్ హయాంలో, అంతకుముందు హయాంలో తిరుమల పరిధి 27.5 చదరపు కిలోమీటర్లే అని అధికారికంగా రికార్డుల్లో ఉంటే, వైఎస్ఆర్ ప్రభుత్వం తొలిసారిగా ఈ 332 చదరపు కిలోమీటర్ల పరిధి మొత్తం శ్రీవారికే చెందుతుందని
అధికారికంగా కేబినెట్ లో తీర్మానం చేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉండడంతో, ఎందుకంటే ఇది అటవీ హక్కులకు సంబంధించి అటవీ చట్టాలకు సంబంధించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి వైఎస్ఆర్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 332 చదరపు కిలోమీటర్ల పరిధి అన్నది శ్రీవారికే చెందుతుందని తొలుత అధికారికంగా జీవోలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అలాంటి ఇది తెచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం. కానీ ఆయన మీద ఇప్పటికీ కూడా విషయం కక్కుతూనే ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే దాడి చేశారు. పబ్లిక్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంత అన్యాయంగా రాజకీయాలు నడుస్తున్నాయి రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అడ్డు పెట్టుకొని. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నెయ్యికి సంబంధించిన ధరల అంశాన్ని ప్రస్తావించారు. కేజీ నువ్వుల నూనె కంటే తక్కువ ధరకే వైసీపీ హయాంలో నెయ్యిని కొనుగోలు చేశారని చెప్తూ వైసీపీ హయాంలో 319, 329 రూపాయలకే నెయ్యిని కొనుగోలు చేశారు. దీన్ని బట్టి ఎవరైనా మామూలు సాధారణ గృహిణైనా చెప్తారు ఇది ఒక కల్తీ నెయ్యి అని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. ఏది 2019-24 మధ్య మాత్రమే ఇంత తక్కువ ధర కొనుగోలు చేశారని చెప్తున్నారు. కానీ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2014 అక్టోబర్లో కిలో 306 రూపాయలు కొన్నారు నెయ్యి. ఆ తర్వాత అంటే రఫ్గా చూస్తే మార్చి 2016లో 332 రూపాయలకి కొన్నారు. 2018 అక్టోబర్లో 321 రూపాయలకే కొన్నారు. 2019 ఫిబ్రవరిలో అంటే చంద్రబాబు నాయుడు మరో 2 నెలలకు దిగిపోతారనగా అప్పుడు కొన్నది కిలో 324 రూపాయలు. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? 2019 ఆగస్టులో వైసీపీ వచ్చిన తర్వాత 389 రూపాయలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత 426 రూపాయలు కొనుగోలు చేశారు. 2022 జూన్లో ఏకంగా 467 రూపాయలు కొనుగోలు చేశారు. ఏప్రిల్ 2023లో 424 రూపాయలు కొనుగోలు చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ హయాం కంటే ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో 276 రూపాయలు కూడా కిలో నెయ్యి కొంటే అది నాణ్యమైనదా? వైసీపీ హయాంలో 400, 380 రూపాయలు ఇలా కొన్నా కూడా అది కల్తీ నెయ్యి అని పవన్ కళ్యాణ్ గారు ఎలా ధృవీకరిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి మరి పదే చెప్పాల్సి వస్తుంది. ఏంటి అంటే ఇది పెద్ద పెద్ద కంపెనీలు, రోజుకు లక్షల లీటర్ల పాలను సేకరించే కంపెనీలు, డైరీలు ఈ పచ్చి పాలను తెచ్చి వెన్న తీసి బై ప్రోడక్ట్ గా నెయ్యి తయారు చేస్తారు. ఆ పాలను యాస్టీస్ గా మళ్ళీ ప్యాకెట్లలోనికి మార్చి గృహాలకు అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇది బై ప్రోడక్ట్ గా వస్తుంది. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా నెయ్యి తయారీకి ఖర్చు పెట్టరు. కాబట్టి దాన్ని అలాంటి తిరుమల లాంటిది పెద్ద ఒక బల్క్ ఆర్డర్ ఇచ్చినప్పుడు లక్షల కేజీల నెయ్యి సప్లై చేయాలన్నప్పుడు తక్కువ ధరకే వాళ్ళు మార్కెట్లో అమ్మేదానికంటే తక్కువ ధరకే బల్క్ మీద అమ్ముతూ ఉంటారు. ఈ విషయం తెలిసి కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ రోజు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా తక్కువ ధరకే నెయ్యి కొన్నారు కాబట్టి అది కల్తీదని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ హయాంలో కంటే వైసీపీ హయాంలోనే ఎక్కువ ధరకు నెయ్యిని కొనుగోలు చేశారు. అన్నింటికి మించి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా ఈ ఉమ్మడి మీడియా సమావేశంలో అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్ని కూడా ఈ కల్తీ నెయ్యితోనే తయారు చేసి పంపించారని చెప్పారు. ఇది కూడా అవాస్తవం, ఆల్రెడీ ప్రూవ్డ్. ఎందుకంటే మొన్ననే కొద్ది నెలల క్రితం ఈనాడు పత్రికే రాసింది అయోధ్యకు పంపిన లడ్డూల్లో మాత్రం స్వచ్ఛమైన నెయ్యే వాడారని. ఎందుకు అలా రాసింది అంటే ఆ రోజు బోర్డులో సభ్యులుగా ఉన్న మైహోం రామేశ్వరరావు, సౌరవ్ వీళ్ళిద్దరూ నాటి ఆవుల ద్వారా సాంప్రదాయ పద్ధతిలో సేకరించిన ప్రత్యేకమైన నెయ్యిని వాళ్ళే స్పాన్సర్ చేసి తీసుకొని వచ్చిస్తే ఆ నెయ్యితో 1,00,000 లడ్డూలు తయారు చేసి అయోధ్యకు పంపారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాత్రం మళ్ళీ దీన్ని కూడా ఈ కల్తీ నెయ్యితోనే అయోధ్యకు కూడా లడ్డూలు పంపించారని మళ్ళీ ఇంకోసారి అవాస్తవాన్ని ప్రజల్లోనికి తీసే ప్రయత్నం చేశారు. అంటే వనస్పతి కల్తీ పామాయిల్ అనాలి దీన్ని. దీంతో కలిపి ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో 1,00,000 లడ్డూలు అక్కడ కూడా పంపించారు, అయోధ్య కూడా పంపించారు. సార్ జంతువులకు కలిసిందా లేదా స్ట్రైట్ గా చెప్పండి అని ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఓకే జంతువులకు అన్నది ఒక ఎక్స్ట్రీమ్, ఒక పతాక స్థాయి అంటూ అది కట్ చేసి సరే మీరు చెప్పిన దాని ప్రకారమే సిట్టే చెప్పింది కదా కల్తీ అయితే జరిగిందని, మరి అలా కల్తీ చేసి నేను సప్లై చేయవచ్చా, ఇది పాపం కాదా అంటూ ఎదురుదాడి చేశారు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జంతువులకు కలిసింది అని గట్టిగా వాదించేందుకైతే ఒక అడుగు వెనుక వేసి మీరు చెబుతున్న దాని ప్రకారమే సిబిఐ సిట్టు ప్రకారమే కల్తీ అయితే జరిగింది కదా, కెమికల్ కలిపారు కదా, ఫామ్ ఆయిల్ కలిపారు కదా, అది మహాపాపం కాదా, దానికి వదిలేయాలా అంటూ ఎదురుదాడి చేయడంతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చారు. మేమేమన్నా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని నిస్సహాయాలు అనుకుంటున్నారేమో, సీఎం, డిప్యూటీ సీఎం, ప్రభుత్వాధినేతలంతా చేతగాని వాళ్ళు అనుకుంటున్నారేమో, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ ఎస్ అది ఎక్స్ట్రీమ్, పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీతో తయారు చేసి ఇస్తారా దేవుడికి? ఓకే, నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా, సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని, పామ్ ఆయిల్ అని చెప్పారు కదా, ఎందుకు మాట్లాడు? అయితే అక్కడున్న మీడియా ప్రతినిధులకు ఆలోచన రాలేదో లేకుంటే అందరూ ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండాలి అనుకున్నారేమో కానీ కొన్ని కీలకమైన ప్రశ్నలు మాత్రం ప్రభుత్వ పెద్దల దగ్గర సంధించలేదు. ప్రధానంగా సిట్ కొన్ని ప్రశ్నలు సంధించింది. 2018లోనే అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 2018
ఫిబ్రవరిలోనే ఈ బోలే బాబా అనే కంపెనీ ఎంటర్ అయింది. అప్పుడున్న టీటీడీ బోర్డు లోని సభ్యులంతా ఒక ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చారు. బోలే బాబా అంతకుముందు హర్ష్ డైరీకి సామర్థ్యం లేకపోయినా సరే, పాలను సేకరించకపోయినా సరే, ఇది పెద్ద కంపెనీ, లక్షల లీటర్ల పాలు సేకరిస్తుంది, 1000 కిలోల నెయ్యి రోజు తయారు చేస్తుంది అంటూ ఒక ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చారు. దాని ఆధారంగానే అది టీటీడీలోనికి చొరబడి ఆ తర్వాత నెయ్యి సప్లై టెండర్లను దక్కించుకుందని సిట్టు చెప్పింది. మరి ఈ ప్రశ్న ఎవరైనా విలేకరులు చంద్రబాబు నాయుడు గారికి సంధించి ఉండాల్సింది. మీ హయాంలో 2018లోనే ఇలా జరిగిందంట కదా అని. కానీ ఎవరు సంధించినట్లేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సమాధానం చెప్పలేదు. దాంతోపాటు 2024లో 4 ట్యాంకర్లలో ఏదైతే జంతువులకు అవ్వాల్సిందని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారో అదే 4 ట్యాంకర్ల నెయ్యిని ఆగస్టు నెలలో, అదే ఏడాది ఆగస్టు నెలలో కొండ మీదకు పంపించి లడ్డూలు కూడా తయారు చేశారని సిట్ స్పష్టంగా తేల్చింది. మరి జంతువులకు కలిసిందని మీరు చెప్పిన నెయ్యి 4 ట్యాంకర్లు కొండ మీదకి వెళ్ళి లడ్డు ఎలా తయారయ్యాయి, దానికి సమాధానం చెప్పండి అని ఏ విలేకరైనా ప్రశ్నిస్తారేమో అనుకుంటే ఆ ప్రశ్న కూడా సంధించలేదు. అన్నిటికి మించి నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూల తయారీలో సువాసన కోసం ప్రత్యేకంగా టిన్నుల ద్వారా రోజుకు 975 కిలోల నెయ్యిని కొనుగోలు చేశారు. ఆ టెండర్ నోటిఫికేషన్లు చాలా స్పష్టంగా ఇచ్చారు. లడ్డూని తయారు చేసిన తర్వాత, అంటే బూందీని తయారు చేసిన తర్వాత ఉండలుగా మార్చే సమయంలో సువాసన రావడం కోసం, దాని మీద చల్లడానికి, ఫ్లేవర్ కోసం దీన్ని కొంటున్నామని చెప్పారు. నిజంగానే లడ్డూల తయారీ, బూందీ తయారీకి, లడ్డూల తయారీకి వాడిన నెయ్యి అంతా స్వచ్ఛమైనది అయితే మళ్ళీ తరువాత ఆఖరిలో సువాసన కోసమే ప్రత్యేకంగా నెయ్యిని కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే లడ్డూల తయారీలో వాడిన నెయ్యి నాణ్యమైనది కాదు, కల్తీది. కాబట్టి సువాసన రావడానికి, భక్తులు మంచి నెయ్యి అనుకోవడానికి, వాసన రావడం కోసం ఆఖరిలో కొద్దిమేర స్వచ్ఛమైన నెయ్యిని మీరు అద్దారు. ఇది నిజమా కాదా అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. చాలా కీలకమైన పాయింట్. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని చెప్తున్నారు. దీన్ని కూడా ఎవరు ప్రస్తావించలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పలేదు. సింపుల్ గా చెప్తే మొత్తం ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు 3 పార్టీల అధినేతలు అక్కడ కూర్చొని వైసీపీ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. అంటే వైసీపీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తోంది, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతో ఆడుకుంటోంది, 7 కొండల్ని 2 కొండలు అన్నారు. ఇలా రకరకాల అంశాలతో, పాత అంశాలతో వైసీపీని టార్గెట్ చేసే రాజకీయ ప్రయత్నమే మళ్ళీ ఈ రోజు కూడా చేశారు. కొత్తగా అయితే ఏమీ చెప్పింది లేదు.